అదనపు డ్యూటీలు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇచ్చిన జీవన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అమలు చేయకుండా అదనపు డ్యూటీలు చేయాలని చెప్పి ఇబ్బంది పెట్టిన అధికారులు సస్పెండ్ చేయాలి. అంగన్వాడీ ఐక్యత సిఐటియు సిఐటియు అంగన్వాడీ ఐక్యత రద్దు చేయాలి. అదనపు డ్యూటీలు వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన జీవన వెంటనే అమలు చేయాలి. ఇస్తామన్నారు సార్ ఆల్రెడీ పైన రాశారు. 8 తారీఖు 24 తారీఖు ఇచ్చాము. 8 తారీఖు మాకు అందలేదు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ అన్ని జిల్లాల టీచర్ ఒకసారి మనకు చెప్పండి. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఎలక్షన్స్లో ఉన్నారో అందరూ కూడా ఎపిక్ కార్డ్స్ ఇచ్చారు. ఒక మన వికారాబాద్లోనే ఆగిపోయింది. సూపర్వైజర్ ఎవరైనా ఇచ్చినాము కానీ మేము అంగన్వాడీల జిల్లా మీటింగ్ పొద్దున జరిగింది. అందరు సెక్రటరీ అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఈమె మా జిల్లా సెక్రటరీ ఈమె అందరూ కలిసి మాట్లాడారు. పొద్దున ఎవరు ఏ జిల్లా కూడా చేయలేదు. ఆఫీసర్ చేయొచ్చు, ఐసీడీఎస్ ఆఫీస్లో పనిచేసే సూపర్వైజర్ వాళ్ళు వీళ్ళు చేయొచ్చు తప్ప, ఆశా వర్కర్లు చేయొచ్చు తప్ప అంగన్వాడీ మాత్రం ఎవరు చేయలేదు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళని ఎగ్జామ్ చేస్తే తప్ప మనము ఏం చేయలేము. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలో ఐసీడీఎస్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి అందరూ కూడా అదనపు డ్యూటీలు చేయాలని చెప్పి అనేక సమస్యల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాల ఫలితంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గారు రాష్ట్ర ప్రభుత్వం కానీ జీవో ఇచ్చింది. అంగన్వాడీలు ఐసీడీఎస్లో పనిచేయాలి. గర్భవతులకు అలాగే చిన్నపిల్లలకు గుడ్లు పాలు ఇవ్వాలి, వాళ్ళ బరువులు తీయాలని చెప్పి కూడా ఈరోజు టేక్ కమిషన్ చేయాలని చెప్పి కూడా ఈరోజు ఐసీడీఎస్లో వీళ్ళ పని ఉన్నది. ఆ పని కూడా ఈరోజు అదనంగా చాలా రకరకాల వాళ్ళు ఈరోజు 15-16 రకాల బుక్స్ రాయాలి, ఆన్లైన్ పని చేయాలి. ఈరోజు వీళ్ళకు 24 అవర్స్ పని చేస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ జీతాలు పెంచమంటే మాత్రం వీళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు 24 గంటలు వీళ్ళతో పని చేయించుకుంటున్నారు. దాంతో పాటుగా మళ్ళీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ సందర్భంగా బిఏలో డ్యూటీ చేయాలి, అలాగే వీళ్ళు ఇల్లు తిరగాలి, పోలింగ్ చిట్టీలు పంచాలని చెప్పి వీళ్ళతో రకరకాల ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఐసీడీఎస్లో పనిచేస్తారు కాబట్టి ఐసీడీఎస్ పని చేయాలి. కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేయాలి. కానీ పంచాయతీ ఆఫీసులో పనిచేసే పంచాయతీ వాళ్ళనే పనిచేయాలి. కానీ అక్కడ ఆఫీసులు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారా, ఇక్కడ పోయి అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారా? కానీ అట్లా ఎవరు చేస్తలేరు. కానీ వీళ్ళతో అదనంగా వీళ్ళతో పని చేయించుకున్నారు కాబట్టి సరైన పద్ధతిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకు ఇచ్చేది కూడా కనీస వేతనాలు కాదు, వీళ్ళకి ఇచ్చేది కూడా గౌరవ వేతనము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇచ్చినా కూడా ఈరోజు బిఏలో డ్యూటీలు చేయొద్దు, ఎలక్షన్ డ్యూటీలు చేయొద్దని జీవో ఇచ్చినా కూడా ఈరోజు మన వికారాబాద్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అధికారులు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఏడవంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏంది పద్ధతి కాదు, మీరు రాణి ఆఫీస్గా చెప్పి తెలంగాణ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ సరైన పద్ధతిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆదివారం సెలవు ఉంటుంది, సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది. ఎవరైనా రైతులు వస్తే ఎవరైనా పేదలు వస్తే వీళ్ళు పనిచేసి పెడతారా? ఆఫీస్ తాళం వేసుకొని పోతారు. కానీ మరి వీళ్ళు ఎందుకు డ్యూటీ చేయాలి? కాబట్టి ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా ఫోన్లలో పనిచేయాలని చెప్పి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ సరైన పద్ధతి కాదు, జీవో ఇవ్వండి. కాబట్టి జీవో ఇచ్చింది, ఆల్రెడీ జీవో వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ అధికారులు జీవో ఉన్నా కూడా ఏమున్నా కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. ఈ జీవో అమలు చేయాలని చెప్పి కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి పోయిన నెల 8 తారీఖున జీవో కూడా ఇచ్చాము, మన జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. కారు మరి ఆ సార్ మరి చదివి ఉండా లేదా, సారు చదువుతా లేదా మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా మన కలెక్టర్ గారు చదువుకోని జీవో ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 20 మంది ఎంఆర్ఓలు చెప్పాలి. వాళ్ళు చెప్పితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని అమలు చేస్తారు. కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు చెప్పకుండా మరి చదువుస్తారా తెలియదు. కానీ జీవో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇళ్ళు పెట్టుకున్నారా, జేబులు పెట్టుకుని తెలియదు. ఖచ్చితంగా జీవో ఎడవడిలో తీసుకొని దాన్ని ఖచ్చితంగా చదివి అందరికీ చెప్పాలి. లేకపోతే దీని మీద జీవో తీసుకొని అమలు చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీలో ఐక్య